కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి వ్యయాధిపతి శని ద్వితీయంలో ఉన్నారు. ఏలినాటి శని నడుస్తోంది. ద్వితీయంలో శని అంత బలంగా లేరు, మధ్యస్థానంగా ఉన్నారు. అయితే వ్యాపార పరంగా అన్నీ బాగుంటాయి. ఖర్చుల మటుకి మూడింతలు ఉంటుంది. వ్యయాధిపతి శని ద్వితీయంలో ఉన్నారు. ₹1కి ₹30 ఖర్చు ఉంటుంది వీరికి. అదేవిధంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ ఇన్ఫెక్షన్, అసిడిటీ, స్పైనల్, నర్వస్ సిస్టమ్స్కి అంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే అశ్రద్ధ చేయకుండా ఆరోగ్యపరంగా నియమాలు తీసుకోవడం చెప్పదగింది. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటాం, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా వ్యాపారం సంబంధించిన వ్యాపారాలు బాగున్నాయి, చక్కగా ఉంటాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా చక్కగా ఉంది. సంబంధం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ సంబంధం కుదరడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేదు. వైద్య వృత్తిలో ఉన్న వారికి మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. చేసిన పని మళ్ళీ చేయడం లేదా పై అధికారుల నుంచి ఇబ్బందికరమైన వాతావరణం నెలకొల్పడం ఇటువంటివి జరుగుతుంటాయి. మీరు బాగా కష్టపడుతున్నా కూడా బాగా చేయడం లేదని అనే భావన కూడా ఏర్పడుతుంది. ఇటువంటి విషయం జాగ్రత్త తీసుకోండి. ఎవరు ఎన్నైనా సరే మీ పని మీరు చక్కగా చేసుకోవడం చెప్పదగినది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారు కూడా అంత అనుకూలంగా లేదు. కాస్త ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం చెప్పదగినది. ఎప్పటి నుంచో ఉద్యోగం రాక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు 6ంట బలంగా ఉన్నారు. వీరికి ఆరోగ్యరీత్యా బాగుంటుంది. స్థిరాస్తులు బాగుంటాయి. ఒక ఇల్లుని కానీ ఫ్లాట్ కానీ లేదా విల్లాని కానీ కొనుగోలు చేస్తారు. ఈ షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, నువ్వుల నూనె పోసి ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. అదేవిధంగా మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారికి అయ్యవారికి ఉదయం సాయంత్రం కుంకుమార్చన చేయడం చెప్పదగినది. ఈ కార్తీక మాసం నెలలు చేయడం వల్ల ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం లేదా ప్రతిరోజు ఇంట్లో శని స్తోత్రం పఠించడం లేదా అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఎవరికి ఎలా వీలుంటే అలా చేయించుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.